తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పుష్కర ఘాట్ దగ్గర వరదను పరిశీలించారు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ధవళేశ్వరం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక ప్రకటించడంతో వారందరినీ అప్రమత్తం చేశారు. గోదావరి దగ్గర బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఇప్పటికే గోదావరి లంకలో ఉన్న మత్స్యకారులను పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. రాజమండ్రి దగ్గర గోదావరి వరద భద్రతా చర్యలు, ఆదిరెడ్డి వాసు పర్యటనపై పూర్తి డీటెయిల్స్ ని మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. వరద గోదావరి గంట గంటకు పెరుగుతుంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దాదాపుగా 13,60,000 క్యూసెక్ల పైగా వరద ప్రవాహం దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ఎగువ నుంచి వస్తున్నటువంటి భారీ వరద నీరంతా కూడా రాజమండ్రి దాదాపు 55 అడుగుల వరకు చేరుకుంది. అయితే 15 అడుగులు మాత్రం దాటితే మాత్రం కింద రాజమండ్రి దిగువన ఉన్నటువంటి కోటిలింగాలపేటతో పాటు అనేక ప్రాంతాలు ఒక నీట మునిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు, ఇరిగేషన్ అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు. ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నటువంటి గోదావరి దగ్గర ఉన్న అదంతా కూడా పరిశీలిస్తున్న పరిస్థితి. అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. అంటే గంట గంటకు గోదావరి పెరుగుతుంది. అధికారులను ఏ రకంగా అప్రమత్తం చేస్తున్నారు, అలాంటి చర్యలు తీసుకుంటారు. ఎర్లీ మార్నింగ్ సెకండ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అధికారులతోటి చర్చించడం జరిగింది. ఇప్పుడు ఇరిగేషన్ వాళ్ళు కూడా వచ్చారు. బ్యారికేడింగ్ ఎక్కడికక్కడ వేయమన్నాం. సుమారు 400 మంది ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న లంకల్లో నివసిస్తున్న మత్స్యకారి కుటుంబాలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తీసుకురావడం, కంట్రోల్ రూమ్ పెట్టడం, వాళ్ళకి అక్కడ ఫుడ్ ప్రొవైడ్ చేయడం, మెడికల్గా అసిస్టెన్స్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అన్ని విధాలమైన చర్యలు కూడా తీసుకున్నాం. ఇంకేదైనా సరే తెలిసినా కూడా దానిపైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. దిగువన ఉన్నటువంటి ఏదైతే వదరంతా వస్తుంది ఆ గ్రామాల్లో గతంలో వెళ్ళిపోయేది, అక్కడ ఎలాంటి పరిస్థితి ఏర్పాటు చేశారు? ఈసారి ఆ సమస్య కూడా రాకుండా, ఎందుకంటే ఇది ఈ రోజు వచ్చేది కాదు. ప్రతి సంవత్సరం కూడా మనకి ఏదో ఒక సమస్య ఇలాంటివి వస్తూనే ఉంటుంది. వరదలు వచ్చేటప్పుడు, అప్లాండ్లోని వరదలు వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఇబ్బంది ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో కూడా ఈసారి ముందే ప్రోయాక్టివ్గా తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ప్రజల్ని ముందు అప్రమత్తం చేయడం, తర్వాత నష్టం కలిగిన తర్వాత మీరు చూసినట్లయితే గత 5 సంవత్సరాలు కూడా ఇలా నీట మునిగిన తర్వాత కుటుంబాలకి ప్రభుత్వం నుంచి అందించాల్సిన సాయం కూడా అందించిన పరిస్థితులు గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో. కానీ ఈ ప్రభుత్వం వెమ్మటనే తగ్గిన తర్వాత మళ్ళా వాళ్ళ ఇళ్ళకి చేరే సమయానికి కాంపన్సేషన్ అనేది వాళ్ళ అకౌంట్స్లో వేయడం కూడా జరుగుతూ ఉంది. పుష్కర పనులు ప్రారంభమయ్యాయి. వాటికి ఏమైనా ఆటంకం కలిగే అవకాశం ఉందంటే, ఎందుకంటే ఒక రోజు పెరుగుతుంది, ఒక రోజు తగ్గుతుంది. పుష్కర పన్నులతో పాటు రివర్ ఫ్రంట్ పన్నులు కూడా కొద్దిగా ఆటంకం కలుగుతూ ఉంది. ఇక్కడ ఫ్లడ్ లెవెల్స్ పెరగడం వల్ల ఈ గ్రౌండ్ ఫౌండేషన్ వర్క్స్కి కొద్దిగా ఇబ్బంది ఉంది. ఈ 2 months ఈ సమస్య ఉంటుంది. ఇది ప్రస్తుతం అంటే ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా అటు మత్స్యకారుల్ని పునరావాస కేంద్రాలకు తరలించడంతో పాటు ఏదైతే పుష్కర పనులు ప్రారంభమయ్యాయి కాబట్టి కాస్త అందులో పనులకి ప్రస్తుతం తాత్కాలికంగా బ్రేక్ పడే అవకాశం ఉంది. ఏదేమైనా గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యంగా చూసినటువంటి ఏదైతే లంక గ్రామ ప్రజలు కానవచ్చు, ఇతర అంశాలు కానవచ్చు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు వరదల సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, మత్స్యకారులకు సంబంధించినటువంటి ఎలాంటి ఇది చేయాలనేది ముందస్తు ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. అధికారులు ఇప్పటికే అలర్ట్ చేశాము. స్థానికంగా ఉన్నటువంటి పుష్కర్ ఘాట్ దగ్గర బారికేట్లు పెట్టి పోలీసులని లోపలికి ఎవరో పర్యాటకులు రాకుండా రెండో ప్రమాద హెచ్చరిక తగ్గుమోహం పట్టే వరకు చర్యలు తీసుకుంటాం అనేది స్థానిక సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య TV9 రాజమండ్రి పుష్కర్ ఘాట్ నుంచి.